నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ ఉచ్చు బిగుసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రం నమోదు చేసింది. కేసులో షేర్లు కారు చౌకగా బదలాయించుకొని కోట్ల రూపాయల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని దానిలో పేర్కొంది. 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాలను ఛార్జిషీట్ రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. అయితే సోనియాను మొదట నిందితురాలు A1గా, రాహుల్ను A2గా పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీన్ని పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు. అయితే కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరపు న్యాయవాదిని ఆదేశించారు. అయితే మరోపక్క దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ చేర్చింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం PMLAలోని సెక్షన్ 3 అదేవిధంగా సెక్షన్ 4 కింద వీరందరిపైన చర్యలు తీసుకోవాలని ఈడీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ NK మట్టా కోరారు. ఇక మొత్తం దస్త్రాలను తమకు సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని ప్రజాప్రతినిధులమైన నమోదయ్యే కేసులను విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపైన ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ప్రథమమని చెబుతున్నారు. హర్యానాలో స్థిరాస్తి ఒప్పందంతో ముడిపడిన మనీ లాండరింగ్ ఆరోపణలపైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన రోజే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ కేసులో సోనియా, రాహుల్తో ముడిపడి ఉన్న 661 కోట్ల స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరు ఎంపీలు కావడంతో ఇక మోసం, నేరపూరిత కుట్ర, ఇతర నేరాలకు సంబంధించి జిల్లా కోర్టులో ఉన్న కేసును కూడా ఈ కోర్టుకు మార్పించి ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ AJLకు సంబంధించిన 99% షేర్లను కేవలం 50 లక్షలకు బదలాయించుకొని 2000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని తప్పుడు మార్గాన కైవసం చేసుకున్నారు అంటూ కాంగ్రెస్ నేతలపైన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2014 జూన్ 26న ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే దానిలో సోనియా, రాహుల్, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫర్నాండెజ్, దుబే, పిట్రోడా తదితరుల నేరపూరిత కుట్ర కూడా ఉందని ఆరోపించారు. అయితే వీరిపైన చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సవాళ్లు ఎదురైనా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రం దర్యాప్తునకు మార్గం సుగమం చేశాయి. 2021లో ఈడీ దర్యాప్తు మొదలైంది. యంగ్ ఇండియన్లో సోనియా, రాహుల్కి చెరో 38% వాటాలు ఉన్నాయి. ఇక మోసపూరితంగా ఈ కంపెనీలోకి ఆస్తుల్ని బదలాయించారనేది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసులో యంగ్ ఇండియన్, డోటిక్స్,
మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని సునీల్ భండారీని నిందితులుగా చేర్చింది. ఇక సోనియా రాహుల్లను యాజమాన్య లబ్ధిదారులుగా పేర్కొంది. యంగ్ ఇండియన్ ఏజేఎల్లను ఉపయోగించుకొని 18 కోట్ల బోగస్ విరాళాలు, 38 కోట్ల బోగస్ అద్దెలు, 29 కోట్ల బోగస్ ప్రకటనలు రాబట్టుకున్నారని ఈడీ ఆరోపించింది. ఈ కేసుతో ముడిపడిన ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ 5,000 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనియా రాహుల్ల షేర్లను ఛార్జిషీట్లో చేర్చడం ముమ్మాటికి ప్రతీకారమేనని కాంగ్రెస్ మండిపడింది. ఆస్తుల్ని జప్తు చేయడం చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ ప్రయోజిత నేరం అని పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. ఇక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపైన ఆయన విరుచుకుపడ్డారు. పార్టీ నాయకత్వం దీనిని మౌనంగా చూస్తూ ఊరుకోజాలదన్నారు. ఇక ఎలాంటి డబ్బు, ఆస్తుల బదలాయింపు జరగకుండా మనీ లాండరింగ్ విచారణ చట్టం విడ్డూరంగా ఉందని పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. దీనిని తాము పూర్తి స్థాయిలో సవాల్ చేస్తామన్నారు. ఇక ప్రభుత్వంపై రాహుల్ పోరాడుతున్నందువల్లే తప్పుడు కేసులతోనైనా ఆయన నోరు నొక్కేయాలని చూస్తున్నారని సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ అన్నారు. ఇక రాష్ట్రాల రాజధానుల్లో ఈడీ కార్యాలయాల ఎదుట, జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు నిరసన చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. విపక్ష నేతలపైన అవినీతి బురద జల్లి అరెస్టు చేయించే ప్రతీకార రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతోంది అంటూ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ఇక ఈడీ ఛార్జిషీట్ పైన బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ అవినీతికి ఇదో సజీవ తార్కాణమని తెలియజేస్తుంది. ఇక నెహ్రూ, గాంధీ కుటుంబం ప్రపంచంలోనే అత్యంత అవినీతికి పాల్పడిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూని ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకే విచారణ మొదలైందని, దానిని ప్రతీకార చర్య అంటారా అని కాషాయ నేతలు ప్రశ్నిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఇక ఈ నేషనల్ హెరాల్డ్ ఉచ్చుకి సంబంధించి అయితే ఇందులో A1గా సోనియా గాంధీని, అదేవిధంగా A2గా రాహుల్ గాంధీని అయితే చేర్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ 2014లో సుబ్రహ్మణ్యన్ అనే బీజేపీ నేత ఆయన అయితే ఈ కేసుకి సంబంధించి అయితే ఫైల్ చేయడం జరిగింది, దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మరిన్ని డీటెయిల్స్ మాట్లాడడానికి గాలే వినోద్ కుమార్ అనలిస్ట్ మనతో పాటు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు సుబ్రహ్మణ్యన్ ఫైల్ చేసిన ఈ కేసు? ఇప్పుడు A1 A2గా రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈ నెల 25 వరకైతే
వాయిదా వేశారు ఈ కేసుకు సంబంధించి. ఏ విధంగా చూడాలి, మరి ఏం జరగబోతోంది? అంటే చట్టం ముందు అందరు సమానమే కదమ్మా. ఎస్. కేసులు ఎవరి మీద ఉన్నా కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు దాంట్లో మనీ ట్రాన్స్ఫర్ జరిగింది, బదలాయింపు జరిగింది. ఆ జరిగిన బదలాయింపు చాలా ఆ షేర్స్ 99% షేర్స్ అన్ని కూడా వాళ్ళ పేరు మీద ఇల్లీగల్ చేసుకున్నారు. ఫేక్ ప్రకటనల ద్వారా ఫేక్ అవి ఇచ్చి అంటే ఫేక్ రెంట్ అన్ని ఫేకే చేసుకొని అమౌంట్ అంతా కూడా వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులన్నీ కూడా కేవలం 56 కోట్లతోనే బదలాయింపు చేసుకున్నారని చెప్పేసి ఆ కేసు వేయడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి. సో కాబట్టి మరి అది తప్పే కదా. ఎస్. అది వాస్తవంగా నిరూపణ జరిగితే ఖచ్చితంగా దానికి శిక్ష పడాల్సిందే కదా. ఇప్పుడు ఏదైనా సరే ఆస్తులను కొనేటప్పుడు కానీ నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పత్రిక, ఆస్తులు దాంట్లో షేర్స్ ఉన్నాయి. అది నెహ్రూ గారి హయాంలో అప్పుడు స్థాపించబడ్డది. అది ఆ పత్రికలో ఉన్న షేర్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఎంత రావాలి, దాంట్లో వీళ్ళు షేర్ హోల్డర్స్ కి ఎంత ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడున్నారు అనేది అవన్నీ కూడా లెక్కలు ఉంటాయి కదా ప్రతిదీ కూడా. సో దాని ప్రకారంగా రావాల్సిన షేర్ ప్రకారంగా వాళ్ళు తీసుకుంటే తప్పు కాదు. కానీ ఇప్పుడు 99% ఆ షేర్స్ అన్ని కూడా వీళ్ళు బదలాయించుకొని దాంట్లో వేలాది కోట్లాది ఆస్తులన్నింటినీ కూడా బదలాయించుకొని కేవలం 56-58 కోట్లు మాత్రమే చూపెడితే అది తప్పుడు లెక్కల కింద వస్తుంది కదా. సో కాబట్టి దాంట్లో ఫెమా ఉల్లంఘన కూడా జరిగిందని చెప్పేసి మనీ లాండరింగ్ జరిగింది అనేది అక్కడ జరిగింది. ఏంటంటే ఫెమా కాదు, మనీ లాండరింగ్ జరిగింది అనేది. సో మనీ లాండరింగ్ అనేది కూడా నేరమే కదా, ఆర్థిక నేరమే కదా. సో కాబట్టి డబ్బులు ఎప్పుడైతే మనం ఎంత ఖర్చు చేశాము, ఎంత పెట్టుబడి పెట్టాము అంత మేరకు తీసుకుంటే తప్పు కాదు. కానీ మనం ఖర్చు పెట్టింది తక్కువ తీసుకునేది ఎక్కువ అంటే అది ఒక రకంగా చీట్ చేయడం అవుతుంది ప్రభుత్వాలని. సో కాబట్టి ఆ ట్యాక్స్ ని ఎగ్గొట్టడం అవుతుంది. ఎంత మనము రావాల్సింది మనకు వాటా ఎంతనో ఆడ వేలాది కోట్లాది రూపాయల ఆస్తులని కేవలం చీప్ గా కొట్టేస్తా అంటే నడవదు కదా. ఎస్. అయితే ఇక్కడ మరి సుబ్రహ్మణ్యన్ వేసిన దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఈడీ ఇక్కడ నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటారు? దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏమో ఇది ఓన్లీ ప్రతీకార చర్య అంటూ కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి బీజేపీ ఇది ప్రతీకార చర్య ఏ విధంగా అవుతుంది చెప్పండి అంటూ కూడా బీజేపీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఏ విధంగా చూడొచ్చు మరి నెక్స్ట్ కాంగ్రెస్ దీనిపైన ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ నిరసనలు కూడా స్టార్ట్ చేసింది కదా. చాలా మంది మీద ఈవెన్ బీజేపీ నాయకుల మీద కూడా వేసాడు ఆయన, బీజేపీ నాయకుల మీద వేసాడు ఆయన. సో సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైతే కేసులు వేసాడో ఆధారాలు లేకుండా వేయడు ఆయన. సో ఆధారాలతో సహా ఆయన నిరూపించగలిగే ఉన్నప్పుడే ఆయన కేసులు ఇస్తాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఈవెన్ ఇప్పుడు బీజేపీ ఎంపీ కూడా అసలు కాదు, బీజేపీకి ఆయనకి ఇప్పుడు సంబంధం కూడా లేదు. వాళ్ళ బీజేపీ మీద చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా చేస్తున్నాడు ఆయన. సో కాబట్టి బీజేపీ నాయకుల మీద కూడా అనేక మంది మీద కేసులు వేసాడు ఆయన. సో కాబట్టి ఇది సుబ్రహ్మణ్యం అంటే ఇది ప్రతీకార చర్యగా చేసుకున్నట్టు కాదు. ప్రతీకార చర్య కాకుండా దీన్ని అక్కడ మనీ లాండరింగ్ జరిగిందనే అంశాన్ని, అది పబ్లిక్ మనీ, పబ్లిక్ షేర్స్ వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులుగా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ బదలాయింపు కూడా చాలా చీప్ గా వేల కోట్ల ఆస్తులను చాలా చీప్ అమౌంట్ లో బదలాయింపు చేసుకున్నారు. ఇది పబ్లిక్ మనీ, పబ్లిక్ పోవాల్సిన షేర్స్ అన్ని కూడా వీళ్ళకు బదలాయింపు చేర్చుకున్నారనే కదా ఆయన వేసింది. ఇప్పుడు ఎవరైనా నాయకులు, పెద్ద నాయకులైనా చిన్న నాయకులైనా అట్లా చేయడం నేరమే కదా. సో కాబట్టి ఇది కోర్టు తేలుస్తుంది దాంట్లో ఏం జరిగింది అనేది, మనం కాదు నిర్ణయించేది. సో ఏం జరిగింది అనేది నిర్ణయించేది కోర్టులు కాబట్టి ఖచ్చితంగా కోర్టులలో విచారణ కంప్లీట్ గా అయిన తర్వాత ఆ విచారణలో తేలితే వాస్తవాలు ఏందో. సో దాని ప్రకారంగా అది మనీ లాండరింగ్ కనుక జరిగితే మాత్రం ఆ చట్టరీత్యా చర్య తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని మనం ప్రతీకార చర్యగా లేకపోతే కావాలని ప్రతిపక్షాలను లేవనెత్తిన చర్యగా చూడడానికి లేదు. సుబ్రహ్మణ్య స్వామి చాలా అంశాలలో ఆయన కేసులు వేశాడు, చాలా మంది మీద వేశాడు. దేశంలో చాలా సంచలనమైన కేసులన్నీ కూడా ఆయన వేయడం జరిగింది. చాలా ఇష్యూస్ లో ఆయన కేసులు ఇప్పటికి చాలా గెలిచాడు కూడా ఆయన. సో కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆధారాలు లేకుండా అయితే కేసులు వేసే పరిస్థితి ఉండదు. సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసిందంటేనే దానికి సరైన ఆధారాలు తీసుకోకుండా కేసు వేయడు. సో కాబట్టి కేసు వేసిందంటేనే ఆధారాలతో సహా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి కోర్టులో ప్రొడ్యూస్ చేసింది కాబట్టి కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో కోర్టు
వీళ్ళని A1 A2 గా మాత్రమే ఉంచారు. ఇంకా దాంట్లో ఒక 3-4 పేర్లు కూడా ఉన్నాయి ఇంకా. వాళ్ళు 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 కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఏందంటే మొత్తంగా వేల కోట్ల ఆస్తిని చీప్ గా కొట్టేసిండ్రు అనేది ఆయన ఆరోపణ. అది వాస్తవమా కాదా అనేది కోర్టులో తేలుస్తారు రేపు. ఓకే. అంటే ఈ ఆరోపణనా కాదా అనేది కోర్టు తెలుస్తది అని చెప్తున్నారు. మరి ఇది ఒకవేళ నిజమే అయితే మరి పొలిటికల్‌గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా! ఎందుకంటే ఇది పార్టీ అనేది ఒక నేషనల్ వైడ్‌గా ఉంది. ఒక పెద్ద పార్టీ. సో దీనికి సంబంధించి పొలిటికల్‌గా ఏమైనా ఇబ్బంది, నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇది ఇంపాక్ట్ అనేది ఉంటుందా? ఎందుకుండదమ్మా? ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో పివి నరసింహారావు కేసులు యెస్. ఎదుర్కొన్నాడు. ఆయన అప్పుడు ప్రధాని సీట్లో కూర్చున్నాడు కదా! ప్రధాని సీట్లో ఉండి కూడా ఆయన ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సో కాబట్టి తప్పకుండా కోర్టులో దాకా వెళ్ళిందంటే తప్పకుండా కోర్టులలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటది. మేము తప్పు చేయలేదని నిరూపణ చేసుకోవాలి. సో వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉంటాయి కదా! వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కదా కోర్టులో. హ్మ్. మీరు ఏ రకంగా బదలాయింపు చేసుకున్నారు ఆస్తులను, ఏ రకంగా జరిగింది దాంట్లో అనే విషయాలు కూడా రేపు కోర్టు ముందర వీళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు కదా! సో కాబట్టి ఒకవేళ న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే చేసుకుంటే దాంట్లో వీళ్ళకి శిక్షలు ఎట్లా పడాయి కదా! యెస్. సో కాబట్టి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కనుక వీళ్ళు చేసుకుంటే బదలాయింపు జరిగితే ప్రాబ్లం లేదు. ఒకవేళ అన్యాయంగా చేసుకుంటేనే ప్రాబ్లం. సో కాబట్టి ఇది పబ్లిక్ మనీ, ఈ పబ్లిక్ డొమైన్. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక మహాసముద్రం. ఆ మహాసముద్రంలో చాలా మంది చాలా డొనేషన్స్ ఇస్తా ఉంటారు. చాలా రకాలుగా ల్యాండ్స్ ఇస్తా ఉంటారు. అన్ని రకాలుగా బదలాయింపులు జరుగుతూ ఉంటాయి. లీగల్ బదలాయింపులు జరిగితే ప్రాబ్లం లేదు. ఇల్లీగల్ గా బదలాయింపులు జరిగితేనే ప్రాబ్లం కదా! సో కాబట్టి ఇప్పుడు అట్లాంటి ఇష్యూస్ లో సుబ్రహ్మణ్యం స్వామి లాంటి వాళ్ళు, ఆయన చాలా అడ్వకేట్, పెద్ద సీనియర్. మరి ఆయన వాళ్ళ కావాలని కాంగ్రెస్ వాళ్ళని బదనాం చేయాలని చెప్పేసి ఒకవేళ ఈ కేసు చేస్తుంటే అది వాస్తవం కాకపోతే ఖచ్చితంగా అది నిరూపణ జరుగుతుంది. దాంట్లో వీళ్ళు నిజాయితీకి బయటపడరు అనుకోండి, తప్పుడు కేసు ఆయన వేసినట్టుగా ఖచ్చితంగా అది వాళ్ళ పరువు నష్టం కింద కూడా వాళ్ళు కేసు వేయొచ్చు మళ్ళీ ఆయన మీద. ఓకే. ఇక్కడ అంటే ఇంత కోట్ల వరకైతే బదలాయింపులు జరిగాయి అనేసి అని చెప్పని ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈడీ మరి అంటే బీజేపీ ఓన్లీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి టార్గెట్గా ఈ ప్రతీకార చర్య అయితే తీసుకుంటుంది అనేసి అని చెప్పని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కి సంబంధించి ఈడీ కార్యాలయాల దగ్గర మనం నిరసనలు చేయాలి అని చెప్పేసి అని కూడా ఒకటైతే తీసుకొచ్చింది. మరి ఇది ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు సహజంగా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు అయితే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కార్యకర్తలు కొట్లాడతారు. బీజేపీల మీద కేసులు అయితే బీజేపీ కార్యకర్తలు కొట్లాడతారు. బీఆర్ఎస్ లో కవిత మీద అయినప్పుడు కూడా ఇట్లే అయింది కదా! సో ఏ పార్టీకి సంబంధించింది అయినప్పుడు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అయితే కొట్లాడతారు. అది సహజం కదమ్మా. సహజంగా జరిగే పరిణామమే కదా! కాబట్టి అది కామన్ గా జరుగుతుంది. ఇది జాతీయ పార్టీ కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ స్థాయిలో జరిగింది. సో కాబట్టి అట్లాంటివి కామన్. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నిరూపణ చేసుకోవాల్సిందే. వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మేము కరెక్ట్ గా అంటే మేము నిజాయితీగా వివరించినామని చెప్పేసి వాళ్ళు కనుక భావిస్తే ఖచ్చితంగా రేపు కోర్టు ఆ సరైన పత్రాలు, ఆధారాలు, ఆ డబ్బుల బదలాయింపు అవన్నీ కూడా చూపెట్టగలిగితే వాళ్ళకు నిర్దోషులుగా బయటపడతారు. సో కాబట్టి ఒకవేళ అది జరగకపోతేనే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి అది జరగనప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. ఇంత పెద్ద దానికి అది కావాల్సిన అవసరం లేదు. జరిగితేనే ప్రాబ్లం. సో జరుగుతూనే దాని మీద చర్యలు ఉంటాయి. కాబట్టి నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ మనము బయట ఉద్యమాలు చేసినంత మాత్రాన కోర్టులు వాటికి అదే జడ్జిమెంట్లు ఇస్తాయని నేను అనుకోను. కోర్టులు ప్రభావితం చేయవు ఈ ర్యాలీలు, ఈ ధర్నాలు. కోర్టులను ప్రభావితం చేయగలిగేటి ఏంటి అంటే లోపల ఎవిడెన్సెస్. సో ఎవిడెన్సెస్ సరిగా ప్రొడ్యూస్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు. నిజాయితీగా అందులో జరుగుతాయి. అలా జరగకపోతేనే సమస్య. ఓకే.
రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్. సో చూసాం కదా, కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీలకు సంబంధించిన నేషనల్ హెరాల్డ్ ఉచ్చైతే బిగుసుకుంది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రం నమోదు చేసింది. ఈ కేసులో షేర్లు కారు చౌకగా బదలాయించుకుని కోట్ల రూపాయల ఆస్తుల్ని కొల్లగొట్టేశారు అనేసి అని చెప్పి అయితే దానిలో పేర్కొంది. మరి నెక్స్ట్ ఈ నెల 25కి అయితే వాయిదా వేసింది. మరి ఈడీ దీనికి సంబంధించి కూడా అభియోగ పత్రం నమోదు చేసింది. మరి ఏ విధంగా ఉండబోతోంది, కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుంది, మరి దీనికి సంబంధించి వీళ్ళు ఏ విధమైనటువంటి ఇవైతే పేర్కొంటారు అనేది అయితే చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.